దాదాపుగా ఈ రోజుకు 9,100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 700 కోట్ల రూపాయలు చొప్పున 12 నెలలకు సంబంధించి 8,400 కోట్ల రూపాయలు బకాయిలింది. ఆ తర్వాత మరలా వస్తే మరొక 700 కోట్లు కలిసింది జనవరి నుంచి త్రైమాసికానికి. 9,100 కోట్లుంటే దానికి సంబంధించి 2,900 కోట్లు మాత్రం ఇచ్చి ఈరోజు దాదాపుగా వాళ్ళకి ఇంకా 6,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. దాంతోపాటు ఈరోజు వసతి దీవెనకు సంబంధించి 1,100 కోట్ల రూపాయల డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద లెక్క వేసి చూస్తే దాదాపుగా ఏప్రిల్ సంవత్సరంలో 2025 నుంచి ఏప్రిల్ వరకు వసతి దీవెనకు ఉన్న బకాయిలు చూస్తే 3,300 ఉన్నాయి. 3,300 బకాయిలు, మీరు ఇవ్వాల్సినటువంటిది 1,100 కోట్లు, 6,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 9,500 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు సంబంధించి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు పెట్టి నేను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్నానని చెప్పి ఏదో నా కాగితాలు ఇచ్చి పంపించి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమమా చెప్పడానికి మీకు నోరైనా రావాలి కదా. నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకానికి పెట్టి 2 ఏళ్లలో నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రం అమ్మకమా? ఏడుంది 2 ఏళ్లలో నమ్మకం? ఈ 2 ఏళ్లలో మీ మీద నమ్మకం ఏంటొస్తుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారనే, ఏ దొరికితే అది ఇష్ట ప్రకారం అమ్ముకుంటున్నారనే. కాబట్టి ఏదో ఒక సినిమా టైటిల్ లాగా ఒకటి పెట్టి జనాల్లోకి పోతే జనాలు మిమ్మల్ని తరుముకుంటుంటారు. కాగితాలు ఇలాకాడ ఇంటి ముందు మామూలుగా పేపర్ వేసిపోతారు చూడు, పొద్దున అట్టేసిపోతున్నారు. మీ కార్యకర్తలకు అనుకోండి, ఎవడు ఇంటికి పోయి కాగితం ఇచ్చి ఏమయ్యా ఎన్ని వచ్చాయని అడిగితే ఆడదంతారు మనల్ని పట్టుకొని అని చెప్పి ఆడపోయి మామూలుగా పేపర్ బాయ్ లాగా ఇంట్లో బయట లేకపోతే ఆ తలుపుకు దాన్ని గుచ్చిపోయేది ఎవరు లేకుండా చూసి. ఆ పనుల్లో ఉంటే ధైర్యంగా పోయేటువంటి పరిస్థితి కూడా మీకు లేకపోతే మీరు మళ్ళీ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందంటే ఆయన అందరికీ ఫోన్లు చేసి ధన్యవాదాలు తెలిపాడంట. దేనికి ధన్యవాదాలు? ఇంట్లో గుచ్చిపోయినాడు ఎవరు లేనప్పుడు. దేనికి పెట్టినట్టు? మీరు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి, ఆ దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి అది బ్రహ్మాండంగా చేసినట్ట. అంటే గొడవలు లేకుండా ఏమి లేకుండా ఎవరు లేకుండా. కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నీ గమనిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు అని చెప్పారో దానికి సంబంధించి సూపర్ 6 హామీలు అమలు కాలేదు. వీటి మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం. అందులో భాగంగా మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏందనేటువంటివి మొన్న కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దానిలో ఒక ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులతో అదేవిధంగా యువతతో బ్రహ్మాండంగా సాగింది ఆ ర్యాలీ. అందరూ కూడా పాల్గొన్నారు స్వచ్ఛందంగా వచ్చి. ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మేము కూడా మరలా చెప్తున్నాం. మాకున్నటువంటి డిమాండ్లు, ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో డిఎస్సీలో అవకతవకలు జరిగినప్పుడు బాధ్యత వహించి వెంటనే లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి. లోపాలుంటే సవరించి మరలా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే అవకాశం కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలి. వాటితో పాటు ఈ రోజునటువంటి విద్యా దీవెన వసతి దీవెన తాలూకు బకాయిలు ఏదైతే ఉన్నాయో 9,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తానన్నారో ప్రతి నెల ఆ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే నిరుద్యోగులకు అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేకపోతే డిఆర్ఓ గారి దగ్గర వినతిపత్రం సమర్పించడం జరిగింది. మాకు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా రాబోయేటువంటి రోజులు దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద మేము ఏదైతే మీడియా ముందు మాట్లాడామో వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని సదస్సు కూడా ఒకటి నిర్వహించాలనుకున్నాం. 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఆ తర్వాత దీనికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత మండలాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా దీన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా లోకేష్ అనేటువంటి వాడి మెడలు వంచి రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాడతాం. నిరుద్యోగులు ఎవరైతే పాపం ఈరోజు వాళ్ళ భవిష్యత్తును కోల్పోయారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికే వాళ్ళు పాపం చాలామంది ఉద్యోగం కోల్పోయినటువంటి అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేటువంటి కోణంలో ఈరోజు ఎవరైతే నిరుద్యోగులుగా డిఎస్సీలో దగా పడ్డారో, మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా ఈ ప్రభుత్వం మార్చేసిందో వాళ్ళందరికీ కూడా దగా పడ్డటువంటి నిరుద్యోగులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.